మంత్రి దామోదర రాజనరసింహ నియోజకవర్గంలో అన్నదాతల సమస్యల పరిష్కారం కోసం రైతులు రోడ్డెక్కి నిరసన చేపట్టారు. యుద్ధ ప్రాతిపదికన రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ సంగారెడ్డి జిల్లా చౌటక్కూరు మండలంలో రైతులు 161వ జాతీయ రహదారిపై బైక్ ర్యాలీతో పాటు పాదయాత్ర చేపట్టారు. రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ వెంటనే దిగిపోవాలని, వడ్ల కొనుగోలులో నిర్లక్ష్యం వహిస్తున్న మంత్రులు బాధ్యత వహిస్తూ జిల్లా మంత్రి దామోదర రాజనరసింహతో పాటు అసమర్థ మంత్రులు రాజీనామా చేయాలని పలువురు రైతులు డిమాండ్ చేశారు. మండల తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ అందుబాటులో లేకపోవడంతో ఖాళీ కుర్చీకి వినతి పత్రం సమర్పించారు. అనంతరం మండల అధికారి రాక కోసం గంటకు పైగా తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన ఆందోళన చేపట్టారు. వడ్ల కొనుగోలులో ప్రభుత్వం అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని సంగారెడ్డి జిల్లాలో రైతులు రోడ్డెక్కి పాదయాత్ర చేపట్టారు. మొదటగా సుల్తాన్పూర్ నుండి బైక్ ర్యాలీతో వచ్చిన రైతులు చౌటక్కూరు మండల కేంద్రంలో పాదయాత్ర చేపట్టారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో రుతుపవనాలతో వర్షాలు వచ్చే ప్రమాదం ఉన్నందున వడ్లు తడక ముందే కళ్ళల్లో ఉన్న ధాన్యాన్ని ఎక్కువ మొత్తంలో లారీల్లో తరలించి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. చౌటక్కూరు మండల కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టిన రైతులు తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓతో పాటు సిబ్బంది కార్యాలయానికి కుర్చీకి వినతి పత్రం అందజేశారు. రైతులు చేపట్టిన ఈ పాదయాత్రకు బీఆర్ఎస్ రాష్ట్ర నేత, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మఠం భిక్షపతి, బీజేపీ ఇన్ఛార్జ్ సంటి ప్రభు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన వడ్ల కొనుగోలు విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. వడ్ల కొనుగోలులో మంత్రులు బాధ్యత వహిస్తూ దామోదర రాజనరసింహతో పాటు అసమర్థ మంత్రులంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా యూరియా అందుబాటులో లేదని, ఈ యాప్ కూడా పనిచేయడం లేదని మాజీ చైర్మన్ మఠం భిక్షపతి విమర్శించారు. పంటలు వేయకముందే రైతులకు 15,000 రూపాయల రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సకాలంలో ఎరువులు అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ఎరువులపై రైతులకు సబ్సిడీ ప్రకటించాలన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వడ్లను రోడ్లపై పోసి సంచుల్లో నింపి ఎక్కడ పెట్టుకోవాలో తెలియని స్థితిలో రైతులు ఉన్నారని, వెంటనే ప్రభుత్వం స్పందించి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పంటలను కొనుగోలు చేయడంలోనే విలువైన అని ప్రభుత్వం అని మేము అనుకుంటున్నాం. కానీ ఈరోజు 10:40 అవుతున్నా కూడా 10:40 అయితే ఉన్న చౌటక్కూరు మండలం ఎంఆర్ఓ ఇప్పటి వరకు ఆయన సీట్లోకి రాలేదు. మరి ఆయన రిఫరెండం చేద్దామని చెప్పి మా అందరం రైతులందరం కలిసి కట్టుగా వచ్చినాము. మరి మా ఘోషను, మా బాధను, మా రైతుల ఘోషను వివరించడానికి ఆయన దగ్గరికి వచ్చినాము. కానీ ఆయన ఇప్పటి వరకు 10:40 అవుతున్నా కూడా ఆయన సీట్లో లేడు. మరి ఆయన ఖాళీ కుర్చీకి వినతి పత్రం అందిస్తున్నాము. మరి వెంటనే ఈ ప్రభుత్వం రైతులను మోసం చేసిన ప్రభుత్వం మరి పంటలు వెంటనే కొనుగోలు చేయాలి. మరి ఈరోజు జొన్నలు, అదేవిధంగా కందులు, ఈరోజు మా ఒడ్లు అయితే అన్ని ఏ రోడ్డు మీద చూసినా ఒడ్లే ఉన్నాయి. ఈ రోజు ఎంతో అవస్థలు పడుతూ ఉన్నారు. ఇంకొక 15 రోజులలో మరి వర్షాలు పడే పరిస్థితి ఉన్నది. వారం 10 రోజులు వర్షాలు పడే పరిస్థితి ఉన్నది. మరి ఈరోజు వడ్డను ఎక్కడ వాళ్ళు వేసుకోవాలి? మరి వడ్డను ఎవరు కొనుగోలు చేస్తారు? మరి లారీలు లేవు అంటున్నారు. మరి ఈ ఆఫీసర్లు ఎవరు చూసినా కూడా ఒక్కరు కూడా స్పందించిన పరిస్థితి లేదు. మరి రైతులను పోషణ ఎవరు చూసుకుంటారు? మరి ఈ రోజు రైతు ప్రభుత్వం, మరి ప్రజాప్రభుత్వం చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ ఈ రోజు వడ్లను కొనుగోలు చేయడంలో కూడా విఫలమైంది. మా రైతులకు, మా వడ్లకు బోనస్ ఇస్తామన్నారు. బోనస్ ఇవ్వకపోగా ఉన్న పంటలను కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఈ రోజు మేము రైతులను ఎక్కడ ఈరోజు మళ్ళా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. మరి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ఆత్మహత్య ప్రభుత్వంగా ఎన్నోసార్లు చూసినాము. ఈ రోజు మళ్ళీ మరి రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తా ఉన్నది. వెంటనే మీకు చేత కాకపోతే మీరు దిగిపోండి, మీ ప్రభుత్వం దిగిపోండి, మీ సీఎం రాజీనామా చేయండి, వ్యవసాయ శాఖ మంత్రి రాజీనామా చేయండి. అది ఇక్కడ మంత్రిగా ఉన్నటువంటి దామోదర రాజనరసింహ వీరు మంత్రిగా ఉన్నారు ఇక్కడ ఈ ఆందోళన నియోజకవర్గానికి. అయినా కూడా మీ నియోజకవర్గ కేంద్రంలో కూడా ఇక్కడ కూడా పంటలను కొనుగోలు చేయలేకపోతున్నారంటే మీరు అసమర్థ మంత్రిగా మిగిలిపోతున్న విషయం కూడా నేను దామోదర రాజనరసింహ గారికి గుర్తు చేస్తా ఉన్నాను. మీరు కూడా మీకు చేత కాకపోతే వెంటనే రాజీనామా చేయాల్సిందిగా దామోదర రాజనరసింహ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. రైతు కళ్ళలో ఉన్న ఓట్లను వెంటనే రైతు బంధులో విఫలమైన సర్కార్ ఇదే
రాజ్యం ఇదే మీ రాజ్యం సీఎం మినిస్టర్ 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 ఒడ్ల కొనుగోలులో విఫలమైన మినిస్టర్ సీఎం వద్దురా నాయన కాంగ్రెస్ పాలన వద్దురా నాయన కాంగ్రెస్ పాలన వద్దురా నాయన కాంగ్రెస్ పాలన రైతు వ్యతిరేక ప్రభుత్వం నశించాలి వ్యతిరేక దొంగలను వెంటనే కొనుగోలు చేయాలి ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం పంటల కొనుగోలు విఫలమైన కాంగ్రెస్ పంటల కొనుగోలు విఫలమైన కాంగ్రెస్ కాంగ్రెస్ రైతుల పంటలను వెంటనే రైతుల పంటలను వెంటనే ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం రైతుల పంటనే రైతుల పంటలను కాంగ్రెస్ 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 నశించాలి నశించాలి కాంగ్రెస్ సీఎం 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 దామోదర్ దామోదర్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రైతుల పంటలు వెంటనే రైతుల పంటలు వెంటనే లోకల్ మినిస్టర్ అసమర్థ మంత్రులు అసమర్థ మంత్రులు అసమర్థ మంత్రులు కాంగ్రెస్ ఈరోజు రైతుల పంటను కొనుగోలు చేయడంలోనే విఫలమైన అని ప్రభుత్వం అని మేము అనుకుంటున్నాం. కానీ ఈరోజు 10:40 అవుతున్నా కూడా 10:40 అయితే ఉన్న చోటాపూర్ మండల ఎంఆర్ఓ ఇప్పటి వరకు ఆయన సీట్లోకి రాలేదు. మరి ఆయనకు రిఫరెండం చేద్దామని చెప్పి మేము అందరం రైతులందరం కలిసి కట్టుగా వచ్చినాము. మరి మా ఘోషను మా బాధను మా రైతుల ఘోషను వివరించడానికి ఆయన దగ్గరికి వచ్చినాము. కానీ ఆయన ఇప్పటి వరకు 10:40 అవుతున్నా కూడా ఆయన సీట్లో లేడు. మరి ఆయన ఖాళీ కుర్చీకి వినతి పత్రం అందిస్తున్నాము. మరి వెంటనే వెంటనే రైతుల పనులు కొనుగోలు విషయంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం సీఎం 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 సంచులు లేదంటున్నారు. మరి ఎప్పుడు కొనుగోలు చేస్తారు? మరి రైతులు ఏం కావాలి? మీరు కొనుగోలు చేసే పరిస్థితి ఉందా లేదా? ప్రతిదీ కూడా కొనుగోలు చేసే అవసరం ఉంది. గవర్నమెంట్ చేస్తుంది. ఇప్పుడు ఇంత జరుగుతుంటే కూడా మీ సీఎం గారు ఇప్పటికి కూడా ఒక రివ్యూ చేస్తలేడు. ఏ పంటను ఎట్లా కొనుగోలు చేయాలని రివ్యూ చేయట్లేదు, ఎట్లా కొనాలని రివ్యూ చేయట్లేదు, మంత్రి రివ్యూ చేయట్లేదు, ఇక్కడ ఉన్న దామోదర నరసింహ గారు ఇక్కడ ఉన్న లోకల్ మంత్రి స్థానిక మంత్రి కూడా రివ్యూ చేయట్లేదు. మరి ఎవరు రివ్యూ చేయకుండా పంటను ఎప్పుడు కొనుగోలు చేస్తారు? వాళ్ళు రేపు తడిచిపోతాయి, వాళ్ళు ఎవరు కొనరు. తడిచిపోతే మీరే కొన అంటారు, మ్యాచర్ ఉన్నదంటారు, అది ఉన్నదంటారు, మీరే కొనరు. మరి అప్పుడు మేము రైతుల పరిస్థితి ఏంది? ఆత్మహత్య చేసుకోవాలా? అంటే మీ ప్రభుత్వంలో మీ ఆయాల్లో మళ్ళీ అందరూ రైతులు ఆత్మహత్య చేసుకోవాలా? మీ ప్రభుత్వానికి ఎంత పంట పండుతుంది, ఎట్లా కొన్ని అంచనా లేకపోతే మీ అఫీషియల్స్ ఎందుకు, మీ కలెక్టర్ ఎందుకు, మీ DCMS ఎందుకు, మీ PSCS ఎందుకు, మీ ఆఫీసర్స్ ఎందుకు, మీరందరూ ఎందుకు? ఇంకా ప్రజలను కాపాడడానికి అదే ప్రభుత్వం ఉన్నది.
మరి మా ప్రభుత్వం ప్రజలు చనిపోతున్నప్పుడు, రైతులు చనిపోతున్నప్పుడు మీ ప్రభుత్వం ఎందుకు, ఇంకా మీ ఆఫీసర్స్ ఎందుకు? మీరేం చేస్తున్నారు? మీరు ఎంఆర్ఓగా మీరేం చేస్తున్నారు? మీ అఫీషియల్స్ ఏం చేస్తున్నారు? మీ కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు? మంత్రి గారు ఏం చేస్తున్నారు? వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు? సీఎం ఏం చేస్తున్నాడు? ట్రాన్స్పోర్ట్ పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. నేను చూస్తున్నా అక్కడ లారీల కాడ ఆగి ఓ సర్పంచ్ నిలబడి మా ఊరికే లారీ పంపిమని బతినాడు తీసుకుపోయే పరిస్థితి వచ్చింది. ఇంత దిగదారిన ప్రభుత్వం మీరు మీ అఫీషియల్ ఎప్పుడైనా చూసిరా? ఎప్పుడన్నా ఒక లీడర్ వచ్చి మా లారీగా రావాలని చెప్పి తీసుకుపోయిన సందర్భం ఎక్కడైనా ఉందా? ఎంఆర్ఓ గారు మీరు రెవెన్యూ వ్యవస్థలో ఉన్నారు, ఎప్పుడైనా ఇంత దిగదారిన ప్రభుత్వం చూసిరా? అతను హాజరు కాలేదు, ఇది శోచనీయము. అదేవిధంగా రైతుల యొక్క సమస్యలను, రైతుల యొక్క కొనుగోలు విషయాలలో వడ్లను, వరి ధాన్యాలను కొనుగోలు విషయాలలో సరైన సామాగ్రి లేకపోవడం, లారీలు లేకపోవడం శోచనీయం. కాబట్టి వెంటనే ఈ అసమర్థ ప్రభుత్వం ఈ పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అదేవిధంగా హెచ్చరిస్తున్నాము. ఈ అసమర్థ పాలన ప్రభుత్వం, ప్రజాపాలన చెప్పుకునే ప్రభుత్వం వెంటనే సమర్థత లేకపోతే, మీ పరిపాలించే దమ్ము లేకపోతే దిగిపోవాలని. చాతగాని ప్రభుత్వం కొనసాగుతుంది. రైతు ప్రభుత్వము, ప్రజల ప్రభుత్వం అని చెప్పుకొని కాంగ్రెస్ పార్టీ ఎక్కడ రైతులకు న్యాయం చేస్తుంది? పంట పెట్టిన నుండి, ఇత్తు పెట్టిన నుండి యూరియా కొరత. ఇదేమో ఏమన్నా అంటే యాప్లలో యూరియా తీసుకోమంటారు, అక్కడ ప్రాణమే. కూలీల కొరత. ఇప్పుడు వచ్చేసరికి 80% పంట అట్లనే ఉంది. ఒడ్లు కల్లా 80% ఉంది, 20% మీద కొనలేరు. జూన్ వస్తున్నది, మళ్ళీ మేము ఇప్పుడు పంటలు ఇప్పటి పంటలే అమ్ముకోండి, మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం సీజన్కి ఎట్లా పోవాలి? చేతగాని ప్రభుత్వం ఇది, దిగిపోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళతోటి కాదు గిట, వాళ్ళు చెప్పింది ఒకటి, ఇచ్చింది 420 హామీలు, 420 హామీల లెక్కనే మిగిలిపోయినాయి. రైతు బంధు లేదు, ఎక్కడ సన్నోట్లకు అది 500 బోనస్ ఇస్తామని చెప్పారు. 500 బోనస్ కాదు కదా, దాన్ని యూసే లేదు. ఇట్లాంటి ప్రభుత్వం దిగిపోతేనన్నా ఇంకెవరైనా చేతనైన వాళ్ళు చేస్తారని డిమాండ్ చేస్తూ, ఈ చేతగాని ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోవాలని మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం.